వెనిజులాలో ఉన్న అపారమైన సహజ వనరులు, ముఖ్యంగా ఆయిల్ నిక్షేపాలపై పెత్తనం కోసమే అమెరికా ఆ దేశంపై దాడులకు పాల్పడుతోందని సిపిఎం నేతలు ఆరోపించారు. గుంటూరు నగరంలోని శంకర్ విలాస్ సెంటర్లో మంగళవారం సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో వెనిజులాకు సంఘీభావంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శాసనమండలి మాజీ సభ్యులు కెఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ, వెనిజులా సార్వభౌమాధికారం కలిగిన దేశమని, ప్రపంచ ఆయిల్ నిక్షేపాల్లో 17% వాటా వెనిజులాకి చెందిందని చెప్పారు. 1998 తర్వాత ఆయిల్ రంగాన్ని జాతీయీకరించి ప్రజల సంక్షేమానికి వినియోగించడంతో అమెరికాకు అసహనం పెరిగిందని తెలిపారు. మదురో ప్రభుత్వం అదే విధానాలను కొనసాగించడం వల్లే ఈ దాడులు జరుగుతున్నాయని చెప్పారు. ప్రపంచ శాంతి, వ్యతిరేకించండి యుద్ధోన్మాదాన్ని, వ్యతిరేకించండి అమెరికా యుద్ధోన్మాదాన్ని, వ్యతిరేకించండి ప్రపంచ దేశాలపై అమెరికా ఖండించండి వెనిజులాపై అమెరికా దాడిని, ఖండించండి వెనిజులాపై అమెరికా దాడిని. విడుదల చేయాలి వెనిజులా అధ్యక్షుడు మదురోను, విడుదల చేయాలి వెనిజులా అధ్యక్షుడు మదురోను, విడుదల చేయాలి వెనిజులా అధ్యక్షుడు మదురోను. వర్ధిల్లాలి ప్రపంచ శాంతి, వర్ధిల్లాలి ప్రపంచ శాంతి. ప్రపంచ దేశాలపై అమెరికా పెత్తనాన్ని, ప్రపంచ దేశాలపై అమెరికా పెత్తనాన్ని, ప్రపంచ దేశాలపై అమెరికా పెత్తనాన్ని, ప్రపంచ దేశాలపై అమెరికా పెత్తనాన్ని. విడుదల చేయాలి వెనిజులా అధ్యక్షుడిని, విడుదల చేయాలి వెనిజులా అధ్యక్షుడిని, విడుదల చేయాలి వెనిజులా అధ్యక్షుడిని. వర్ధిల్లాలి ప్రపంచ శాంతి, వర్ధిల్లాలి ప్రపంచ శాంతి. ప్రపంచ దేశాలపై అమెరికా పెత్తనాన్ని, ప్రపంచ దేశాలపై అమెరికా పెత్తనాన్ని, ప్రపంచ దేశాలపై అమెరికా పెత్తనాన్ని. విడుదల చేయాలి వెనిజులా అధ్యక్షుడిని.